బట్ ఓటీటీ టర్న్ చేస్తున్నప్పుడు ఇంకా మీరు దాన్ని చేయాల్సి వస్తుంది. అలానే చేసాము బేసిక్ అంటే ఇంకా కానీ ఇంకా ఇంకా బెటర్గా అంటే నెక్స్ట్ సినిమా ఇంకో బెటర్ అవగాహన వస్తుంది. అంటే శేఖర్ కమ్ముల అసలు ఎవరి మాట వినరు, ఆయన అనుకున్నదే తీస్తారు, ఆయన అనుకున్నదే చేస్తారు. అది ఎంతో కరెక్ట్, నిజమేనా? అంటే నేను సినిమా ముందు నాకేం పెద్ద ఇవి కావాలి అవి కావాలని సినిమా మీ డిమాండ్స్ సో సినిమా తెలుసు. మీరు హ్యాపీగా కింద కూర్చుని పని చేసుకుంటారు, సో సినిమా పెరుగు అన్నమే తింటారు. కరెక్ట్. సో సినిమా దగ్గర నేను మొండోండి. అంటే మొన్న రాజమౌళి గారు చెప్పగానే ఏదో చెప్పారు మొండోడు అంటే బేసిక్గా ఆ సినిమా కావాలని తీస్తున్నాం కదా, అది ఇప్పుడు నేను దాన్ని తక్కువ చేసుకుని వేరే చేయడం వల్ల అంటే ఎవరికి మంచిది కాదు, నాకు మంచిది కాదు, చూసేవాళ్ళు నన్ను తిడతారన్నమాట. అంటే నువ్వు ఈ సినిమా బాధలు, లోపల కష్టాలు, ఇంత కష్టపడి ఎంత మొండిగా బిహేవ్ చేసి ఇది కావాలని కూర్చున్నావు, ఇవన్నీ ఏంటంటే ఇవన్నీ సినిమా ప్రజలకు సినిమా చూస్తున్నోడికి ఏం తెలియదు. సో వాడు చూసాడా లేదని అది నాకు అర్థమైపోతే నేను దాన్ని ఇన్సిస్ట్ చేస్తాను ఇది కావాలి అని. సో అలాంటి ఫిదా టైంలో కూడా మీకు దిల్లా గారికి కొంచెం ఆ టైం విషయంలోనూ లెంగ్త్ విషయంలో డిస్టర్బెన్స్ వచ్చాను అనిపించింది. సో ఇక్కడ డిస్టర్బెన్స్ రాలేదనుకోండి, ఇక్కడ ఏమీ లేదు. నేను ఏదో సునీల్ గారితో మనం మాట్లాడుతూ ఇక్కడ ఎందుకు వెళ్ళి చెన్నైలో కూర్చోవచ్చు కదా, వర్క్ ఫాస్ట్గా ఉంది ఇవి కూడా అంటే నాకు డైరెక్టర్ గేట్ దగ్గర కూడా రానిస్తాను అడిగాడు. అంటే డైరెక్టర్ గేట్ దగ్గర కూడా రానివాడు అసలు అంటే నేను అంటే ఆయన అంటే నేను రానిపోవడం అనేది సరదాగా అంటే మీరు అంత స్ట్రిక్ట్గా ఉంటారు. అంటే అంటే ఈ సినిమాలో జనరల్గా అంటే సినిమాలో డైరెక్టర్ ఒకళ్ళు దీని మీద నడవాలి. అంటే అది ఈగో కోసం కాదు బేసిక్, అంటే ఇట్స్ జస్ట్ ద వే ఇట్ ఇస్. అంటే దాని ప్లస్ మైనస్, దాని ప్రోస్ కాన్స్ అన్నీ మీవే ఉంటాయి. ఇప్పుడు ఈ సినిమా సబ్జెక్టుకు వస్తే కనుక ఇప్పుడు పాయింట్లు కొంచెం తెలుస్తుంది. మీరే చెప్పారు పూర్వీకులు వాళ్ళ మధ్యలో ఏదో ఒక రేసి చేజింగ్, అది దీనికి ఎమోషన్ ఎలా తీసుకొచ్చేది? అదే నేను చెప్పాను వాళ్ళ క్యారెక్టర్స్ అంటే ఇప్పుడు బిచ్చగాడు నేను ఎందుకు అడుగుతున్నా అంటే మన సినిమాకి కొంచెం ఇప్పుడు ఇవాళ మైండ్ సెట్ మారింది, అన్ని రకాల సినిమాలు చూస్తున్నాము చేస్తున్నాం. బట్ ఎంతైనా సరే మీరు అన్నట్టు బిచ్చగాడి ప్రపంచం నేను చూడలేదు, అది దాన్ని అంతా చూపించాను. అదంతా జనాలు థియేటర్లో కూర్చోబెట్టగలరా? అంటే అది ప్రపంచాన్ని చూపెట్టలేదు, వాళ్ళ మైండ్ అంటే అంటే వాళ్ళ రియాక్షన్, వాళ్ళ ఎలా మాట్లాడగలుగుతాడు, ఎలా చేయగలుగుతాడు, ఎక్కడ కోపం వస్తుంది, ఎక్కడ వాడికి రూపం రాదు, ఎక్కడ ఆశ ఉండదు వాడికి, ఎక్కడ అట్లాంటి ఇంట్రెస్టింగ్ థింగ్స్ కనిపిస్తాయి మీకు. అంటే నాకు వాడి గోల్ ఉండదు, వాడికి ఒక నాకు ఇది కావాలి అని ఉండదు అనమాట. సో ఆ ప్రపంచం అది ఆ స్వార్థం లేకుండా జస్ట్ నేను బతకడానికి బతుకుతున్నాను, ఇంతున్నా బతికేసి అనే హ్యాపీనెస్ తోటి బతుకుతున్నవాడికి నేను కావాలి ఏదైనా చేంజ్ అయినప్పుడు అది మీకు ఒక డ్రమాటిక్గా ఉంటుంది. అలాంటి ఎలిమెంట్స్ ఉంటాయి. అందుకు ఆ ఎమోషన్ అనేది అలాంటిది అనమాట. సో వాడి పర్సనాలిటీ వైజ్ వాడు ఏం ఫీల్ అవుతున్నాడు, వాడు ఎక్కడి నుంచి వచ్చాడు, వాడు ఎందుకు అయ్యాడు ఇట్లా, సో ఇలాంటి అనమాట వాడి జీవితం. వాడు ఇప్పుడు బతుకుతున్న ఒక అలాంటి ప్యాథోజ్లా ఉండదు సినిమా. అంటే చాలా సినిమాలో కొంచెం హోప్ఫుల్గా ఉంటుంది అనమాట. సినిమాలో కొంచెం పొలిటికల్ కరప్షను, బ్లాక్ మనీ దీన్ని కూడా ఎక్స్పోజ్ చేయడానికి ట్రై చేశారా? ఎక్స్పోజ్ కథలో ఇంకా అవసరం అంటే అది బ్లెండ్ అయిపోయి ఉంటుంది. అసలు ఏమి చేయాలనుకున్న ఎజెండా కదా, జస్ట్ ఒక కళ ఒక అంటే ఇప్పుడు దేశంలో డబ్బులు ఎలా పోతాయంటే నీకు ట్యాక్సులు కరెక్ట్గా వెళ్తే ఎవడో గొప్పడు ఉండడు. సో అంతవరకు వెళ్ళాను. మీ ట్యాక్స్ కరెక్ట్గా కట్టిస్తారుగా? కడతాను. మీరు అంత జెన్యున్ లేండి. ఏంటి హ్యాపీ డేస్ 2 తీద్దామని ఆలోచనలో ఉన్నారని తెలుస్తుంది. లేదా అలాంటి ఆలోచన లేదా? ఎందుకంటే మీరు హ్యాపీ డేస్ తీసినప్పటికీ ఇప్పటికే కాలేజీ వాతావరణాలు వేరు. నాకు ఇప్పుడు అర్థం అంటే నేను కాలేజ్ నుంచి వచ్చి 10 years తర్వాత హ్యాపీ డేస్ తీసినప్పుడే నాకు డౌట్ వచ్చింది, నేను ఏమైనా అవుట్డేట్ అయ్యానని చెప్పి సిబిఐటికి వెళ్ళి నేను ఒక 10-15 రోజులు ఉత్తినే తిరుగుతా ఉన్నాను అనమాట. ఏంటి అనేది ఏం తెలియకుండా ఉత్తినే రోజు వెళ్ళి అలా తిరుగుకుంటూ వచ్చేవాడు. అంటే ఏంటి మారిందా ప్రపంచం ఏమని. బిల్డింగ్స్, క్యాఫ్టీరియా తప్ప ఎమోషన్స్, స్టూడెంట్స్ గొడవలు, ఆ ఎగ్జామ్స్, ఈ ఫైట్లు అన్నీ అలానే కనిపిస్తాయి నాకు. సరే నీకు తీసేసి నేను అని తీసాను. ఇప్పుడుది మాత్రం నాకు తెలియదు, నాకు మైండ్ బ్లాక్ అయ్యేంత అడ్వాన్స్ అయిపోయింది లాస్ట్ 10 years. జెన్జీ అంటారు కదా, నేను నాకు అవగాహన రావాలి యాక్చువల్లీ అది. అంటే చాలా సర్ప్రైజింగ్గా ఉంది. సో బేసిక్గా చాలా సర్ప్రైజింగ్గా అందామా, చాలా అలార్మింగ్గా అని కూడా అనొచ్చు.
అంటే ఏ జనరేషన్ అయినా నెక్స్ట్ జనరేషన్ ఇప్పుడు మనం అలార్మింగ్ అంటాము, వాళ్ళు ఆ, ఆ, వాళ్ళకి ఇదే నాన్న ఇదే అంటారు. ఇప్పుడు మా డాటర్ ఉన్నా మై సన్ ఉన్నా బేసిక్గా ఏదో ఒక కాన్ఫ్లిక్ట్ ఉంటుంది కదా జనరేషన్కి, అది ఉంటుంది. ఇప్పుడు అంటే మరి అలార్మింగ్ అని పదం ఎందుకు వాడానంటే ఎప్పుడు చూసినా ఎక్కడ చూసినా మనకి డ్రగ్స్ అని ఇంకా డ్రగ్స్ లాంటి ఇంకా దాన్ని మనం అలార్మింగ్, అది అలార్మింగ్. ఈ రకరకాల అలార్మింగ్ ఇంకా ఈ మన సోషల్ మీడియా ఇది అంటే వాళ్ళు అంటే ఈ ఈ ఆ, అంటే అటెన్షన్ సీకింగ్ ఉంటుంది, లైక్స్ కోసం పెట్టడము, ఫ్యాషన్ ఇట్లాంటివన్నీ కొంచెం అలార్మింగే. కానీ అది అంటే ఎవల్యూషన్లో మనం ప్రపంచం ముందుకెళ్తున్నప్పుడు ఏది ఎక్కడ సరిదిద్దుకుంటుందని సిస్టమ్ కాలం సరిదిద్దుకుంటుంది. ఏదో సంథింగ్ దాని ఇక్కడి నుంచి ఏదో వస్తుంది, ఇక్కడి నుంచి సరే వాళ్ళు రియలైజ్ అవుతారు, అరే మనం పాత రోజులే మంచి అని కూడా రియలైజ్ అవుతారు. ఆ కాలం సంధికాలం ఏదో అంటారు, అది నడుస్తుంది. ఇప్పుడు బేసిక్స్ సడన్గా బయట తింటా ఉంటాం, బయట ఫుడ్ తింటా ఉంటాం, ఇంట్లో ఫుడ్ వద్దు 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 అని సడన్గా ఎప్పుడో వాళ్ళకి చెయ్యి అనేది బ్యాక్ వస్తారు. అది ఇప్పుడు జరుగుతుంది, అంటే ఆ కరెక్షన్ జరుగుతుంది, అది ప్రతి విషయం జరుగుతుంది అనుకుంటున్నాను నేను.